దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి అధికారం చేపట్టబోతున్నటువంటి బీజేపీకి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ మనతో ఉన్నారు. ఎలా చూస్తారు దేశ రాజధానిలో కాషాయపు జెండా 27 ఏళ్ల తర్వాత ఎగరబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది దీని ప్రభావం? అంటే ఈ విజయాన్ని చూస్తూ ఉంటే దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన నమ్మకం కోల్పోయి ఇటువైపు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పైన పూర్తిగా నమ్మి ఢిల్లీ అభివృద్ధి కావాలన్నా, యమున క్లీన్ కావాలన్నా, ఏ ఢిల్లీ ప్రాంతం ప్రజల అభివృద్ధి కావాలన్నా, పొల్యూషన్ తగ్గాలన్నా భారతీయ జనతా పార్టీ రావాల్సిందే. ఇది వస్తేనే కానీ మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచన ఒకవైపు అయితే, రెండో వైపు ఉద్యమం వల్ల అరవింద్ కేజ్రీవాల్ గారు రాజకీయాల్లోకి వచ్చారో, ఏ ఉద్యమాన్ని చెప్పుకొని అయితే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారో, మేము లోక్పాల్ తీసుకొస్తామని చెప్పో లేకుంటే ఇంకోటి ఏదో యాంటీ కరప్షన్ అని చెప్పో వచ్చారు. కానీ వచ్చిన తర్వాత వారు చేసినటువంటి అవినీతిని చూసి ఢిల్లీ ప్రజలందరూ కూడా కోపానికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఏదైతే పూర్తి స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ పైన వారు నమ్మకాన్ని చూపించినట్టు కనిపిస్తూ ఉంది. అంటే బీజేపీ గెలుపుకు రాహుల్ గాంధీ కారణం అంటూ, బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్, ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన సందర్భం ఎలా చూస్తారు ఈ కామెంట్ని? అంటే మన ఎప్పుడైతే ఆటలో ప్లేయర్ లేరో అప్పుడు ఆడియన్స్ కింద మన సపోర్ట్లో కొట్టడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఆ రకంగా కనిపిస్తామని తప్ప ఇంకొకటి ఏం లేదు ఇక్కడ. అంటే అక్కడ అటు కాంగ్రెస్ పార్టీ పైన ఢిల్లీ ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయారు, ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ పైన పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ఇంకోవైపు చూస్తే భారతీయ జనతా పార్టీ పైన పూర్తి స్థాయిలో నమ్మకంని ఏర్పాటు చేసుకున్నారు ఢిల్లీ ప్రజలు. దానివల్లనే ఈరోజు ఈ విజయాన్ని మనం చూడవచ్చు. అంటే ఎట్లా చూస్తారు దేశ రాజధానిలో గెలుపు మన తెలంగాణ మీద కూడా ప్రభావం పడేటువంటి అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా ఇది బీజేపీ శ్రేణులకు ఎలాంటి ఉత్సాహాన్ని? 100% అంటే ఇది ఇప్పుడు మనం చూసినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 38% వరకు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఓట్ షేర్ వచ్చింది. ఏంటంటే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ తర్వాత అయినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూసినట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్లో అద్భుతంగా భారతీయ జనతా పార్టీ చేసింది. అంటే రాబోయే కాలంలో అటు టీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కోల్పోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనము దానికి ఒక ట్రైలర్గా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దాని ట్రైలర్ని మనం చూడబోతున్నాం. 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సీగా గెలవబోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆపు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. బీజేపీ పైన విశ్వాసం ఉంచి ఢిల్లీ ఓటర్లంతా కూడా కమలానికే పట్టం కట్టారు. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది. అందుకు శాంపిల్గానే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు డెఫినెట్గా తెలంగాణలో బీజేపీ విజయం సాధించబోతుందంటూ కూడా వీరేంద్ర గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.